హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్. ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఎలిజిబిలిటీ ఎంత, ఫీ డీటెయిల్స్ ఏంది, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేసి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి, అప్పుడే మీకు అప్డేటెడ్ వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 క్యాండిడేట్ హూ వాంట్ టు బి అపాయింటెడ్ టు ద వేరియస్ గ్రూప్ 1 పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి ఇదే 4 వీక్స్ ఉంటుందంట. అప్లికేషన్ ఫామ్ అవైలబుల్ ఉంటుందంట. స్టెప్ బై స్టెప్ గైడ్లైన్స్ కరెక్ట్గా ప్రాపర్గా చెక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేసి 1-2 సార్లు చదివి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ మనకు ఆన్లైన్లో 4 వీక్స్ అవైలబుల్ ఉంటుందని కూడా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద అఫీషియల్ వెబ్సైట్ ఇస్తా, ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఓపెన్ చేసి లింకు డిస్క్రిప్షన్లో కూడా పెడతా, అందులో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి March 14th నుంచి మనకు పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. March 23rd నుంచి 27th ఈవినింగ్ 5 PM అనేది క్లోజ్ అవుతుంది. మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు అవన్నీ అనేసి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అదేవిధంగా మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, ఏజ్ లిమిట్ ఏంది, ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు మెయిన్లీ ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషన్ ఏముండాలి, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అవన్నీ ఇప్పుడు మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. మన గ్రూప్ 1 వేకెన్సీస్ వచ్చేసి 563 వేకెన్సీస్ ఉన్నాయి కదా. అయితే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. డిప్యూటీ కలెక్టర్ 45, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 115, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 7, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ 6, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ 5, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8. అంటే ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనేసి మనకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేసి మనకు కొంచెం మినిమం ఐడియా ఉండాలి కదా, అందుకోసము. నెక్స్ట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 41, అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ 3, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ 5, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 5, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 20, అడ్మినిస్ట్రేటివ్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ అన్ని అసిస్టెంట్వి 38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 41. ఎక్కువ అంటే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లో 140 ఉన్నాయండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా క్లియర్గా కనిపిస్తుంది, విజిబుల్గా ఉంది. నేను ఫాస్ట్గా చదివినా అనకుండా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. మనకు మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లో 140 ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 31, రిలాక్సేషన్ 44, SC/ST వాళ్ళకి 5 years, 44 అయినా 5 years 49. ఎడ్యుకేషన్ బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, UCG రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీనో. మనకి ఏజ్ లిమిట్ చూసుకోండి 31, మనకు రిలాక్సేషన్ వచ్చి 44, SC/ST వాళ్ళకి ఇంకా 5 years ఎక్స్ట్రా. ఎడ్యుకేషన్ బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, UCG రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీ నుంచి అయిన వాళ్ళు మాత్రమే ఇది. స్టార్టింగ్ వచ్చేసి 21 years నుంచి. మనకు ఫీజ్ డీటెయిల్స్ PHC SC/ST అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, SC/ST OBC, ఎక్స్ సర్వీస్ ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా కూడా అప్లికేషన్ ఫీజు మాత్రమే 200 ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు. అదర్ కేటగిరీ వాళ్ళకి మాత్రము అప్లికేషన్ ఫీ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. 2 ఉంటాయి. 120 ఏమో ఎగ్జామినేషన్ ఫీ, అప్లికేషన్ ఏమో 200. ఆల్రెడీ అంటే March 14th నుంచి స్టార్ట్ అవుతుంది, March 27 వరకు ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. అందరూ ఒకేసారి అయితే పోర్టల్ బిజీగా ఉంటుంది, టైం చూసుకొని నైట్ పూట అప్లై చేసుకోండి. మనకు ప్రిలిమినరీ టెస్ట్ షెడ్యూల్ వచ్చేసి June 9th, ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి June 9th, మెయిన్ వచ్చేసి October 21st. అయితే ప్రిలిమ్స్లో ఏమేమి ఉంటాయి, ఈ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైనే ఉంటుంది, పెన్ పేపర్ ద్వారానే.
ఇది 2.5 hours ఉంటుంది ఎగ్జాము. క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 1 మార్కు. ఆబ్జెక్టివ్ టైప్ ఇది ప్రిలిమ్స్. ఒక్కొక్క దానికి 1 మార్కు. నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు. దీనికి మనకు సిలబస్ వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఏమేమి ఉంటుంది? జనరల్ సైన్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మొత్తం ఎంత? 150 మార్క్స్ ప్రిలిమ్స్. మళ్ళీ మెయిన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ప్రిలిమ్స్లో పాస్ అవ్వడం ఈజీ, 150, 2.5 hours. నెగిటివ్ మార్క్ ఉండదు, ఆబ్జెక్టివ్ టైపే, ఏదైనా చూసి పెడతారు కాబట్టి అది. మెయిన్స్కి వచ్చేసరికి ఇది కూడా ఆఫ్లైనే, పేపర్ మీదనే ఉంటుంది. దీనికి వచ్చేసి 3 hours టైము. పేపర్ జనరల్ ఎస్సే 150 మార్క్స్, హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ 150, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నర్ 150, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 150, సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్ 150, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ 150. టోటల్ 900 మార్క్స్ అన్నమాట. మొత్తం అస్సేసి ఉంటాయిగా 900 మార్క్స్. ఇది ఈరోజు వచ్చేసి గ్రూప్ 1 గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు ఎవరైనా చూసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.